కానీ విలేజ్లో అలా లేదు. అంటే పొలం వెళ్ళే వాళ్ళు మట్టిలోనే వెళ్తూ ఉండాలి. కాకపోతే వాళ్ళకి అక్కడ డెవలప్ చేస్తే కనుక, అంటే ఎక్కడికెక్కడ మనకి రోడ్స్ అవన్నీ అరేంజ్ చేస్తే కనుక చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళి పంట పండించడానికి వీలుగా అక్కడ వాతావరణం మనం కల్పిస్తే కనుక టౌన్ నుంచి విలేజ్ ఎలా ఉండాలి, టౌన్లో ఉన్న చదువుకున్న వాళ్ళు విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్ని డెవలప్ చేసేలాగా చేయాలి అంటే కనుక మనం విలేజ్ని బాగా డెవలప్ చేయాలి. అలాగే ఇంకా విలేజ్లో అందరూ కాన్వెంట్స్కి రావడం, కాన్వెంట్ చదువులకి అలవాటు పడిపోయి కాన్వెంట్స్కి రావడం మొదలు పెడుతున్నారు. ఎప్పుడైతే కాన్వెంట్స్కి వస్తున్నారో పిల్లలు ఆ తల్లిదండ్రులు ముసలితల్లిని వదిలేసి పిల్లలు తీసుకుని టౌన్స్కి వచ్చేస్తున్నారు. అందువల్ల ఆ విలేజెస్లో ఉన్న ఇళ్ళన్నీ పాడైపోతున్నాయి. అందుకని ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది విలేజెస్లో బాగా డెవలప్ చేస్తే కనుక ఆ ఊళ్ళో వదిలి ఎవరు టౌన్స్కి రారు. టౌన్స్కి రావడం మూలంగా విలేజ్లో జనాభా తగ్గిపోతుంది. ముఖ్యంగా విలేజ్లో మనం గమనించాల్సింది ఏంటంటే పిల్లలు చక్కగా ఫ్రీగా వదులుతారు అక్కడ. ఎందుకని ఏ పిల్లలు ఎక్కడ రోడ్డు మీద ఆడుకున్నా ఈ పిల్లవాడు ఫలానా వాళ్ళ పిల్లవాడు అని విలేజ్ అయితే తెలుస్తుంది. అప్పుడు అందుకని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఆడుకుంటున్నాడు, లేదా ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మనకు భయం లేదు, అందరూ తెలిసిన వాళ్ళే కదా. సో ఫలానా వాళ్ళ పిల్లవాడు వీడు అని తెలుస్తుంది కాబట్టి పిల్లలు ఫ్రీగా ఆడుకోవడానికి అక్కడ మనకు మంచి హ్యాపీగా ఉంటుంది. అదే టౌన్లో పిల్లలు మనం వదలం ఎవరు, ఎందుకంటే గేట్ దాటి ఎవరు ఇంటికి వెళ్ళిపోతారని భయం. అలాంటి భయాలు లేకుండా విలేజ్లో పిల్లలు పెరుగుతారు. అలాగే ఇంకా విలేజెస్కి వచ్చేసరికి మంచి గాలి, మనకి అంత చక్కగా ఇల్లు దూరంగా చక్కగా ఉంటాయి, ఎక్కువ మంచి గాలి వస్తుంది. అంటే అక్కడ దాన్ని ఏమంటారు, నీటి కాలువలు ఎక్కువగా ఉంటాయి, చెరువులు ఉంటాయి, చూసిన మొక్కలు ఉంటాయి, మంచి గాలి అయినా అంటే కాలుష్యం లేని గాలి వస్తుంది. దానివల్ల మనకు చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి విలేజెస్లో. అందుకని మనం ఎప్పుడు విలేజ్ వదిలేసి వచ్చేయాలని, మన గ్రాండ్ పేరెంట్స్ వదిలేసి వచ్చేయాలని ఎవరు అనుకోకూడదు. మనం విలేజ్లో ఉండే ఎలా డెవలప్ అవ్వాలో ఆలోచించుకోవాలి. అందుకని విలేజ్ మీద అందరూ కూడా రైతుల్ని, అలాగే మన పల్లెటూళ్ళు, ప్రతి ఒక్కరికి పల్లెటూరు తెలుసు, ప్రతి ఒక్కరికి గ్రాండ్ పేరెంట్స్ ఎవరొకరు విలేజ్లో ఉంటారు కదా. అందుకని అప్పుడప్పుడు విలేజ్ పెరుగుతుంది. అలాగే ఇంకా మనకి ఇక్కడ ఎక్కువ మంది డిప్రెషన్లో ఉంటారు. ఇక్కడ టౌన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డిప్రెషన్ అనే ఒక మానసిక వ్యాధి ఉండదు. అదే పల్లెటూళ్ళలో తక్కువగా అలాంటి డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఉండదు. ఎందుకంటే అక్కడ అందరూ పేర్లు పెట్టి పిలుచుకుంటారు, బాబాయ్ అని, ఆంటీ, అందరికీ ఒకరిలో తెలుసు. అందరూ మంచిగా ఎవరు పేర్లు పెట్టి పిలుచుకోరు. అక్కడ కులం మాత్రం తేడా ఉండదు. ఈ కులమైన ఆ కులమైన అందరూ బాబాయ్, పిన్ని, అక్క అలా వరుసలు పెట్టి పిలుచుకుంటారు. అలాగే ఎవరికైనా కష్టం వస్తే అందరూ ఒకేసారి అక్కడ వాలిపోతారు. వాళ్ళ కష్టం తీరే వరకు వాళ్ళు అక్కడ వాళ్ళని వదిలిపెట్టకుండా ఉంటారనమాట. అందువల్ల వాళ్ళ కష్టం నుంచి తొందరగా బయటకు వస్తారు. అందుకని అక్కడ మానసిక రోగులు చాలా తక్కువ మంది ఉంటారు. సో అంత గొప్పది విలేజ్. అలాంటి విలేజ్ని మనం ఎప్పుడు వదులుకోకూడదు. విలేజ్ నుంచి వచ్చేయాలని అనుకోకూడదు. మనం విలేజ్లో ఉన్న వాళ్ళకి సౌకర్యవంతంగా, వాళ్ళ జీవితం సౌకర్యవంతంగా ఉండేలాగా గవర్నమెంట్ చూడాలి. ఇది